హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. అయితే నేను లాస్ట్ వీడియోలో మా తమ్ముడిది హల్దీ వీడియో అయితే పెట్టాను కదండి. ఇదైతే మ్యారేజ్ వీడియో ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఇంటి నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. మా తమ్ముడు అండ్ వదిన ఇంటి నుంచి బయటికి అయితే వెళ్తున్నారు. మ్యారేజ్ చిన్న ఓపెన్ ప్లేస్లో అయితే చేసుకున్నాడు మా తమ్ముడు. కొంచెం 500 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది, చిన్న గ్రౌండ్ లాగా. అక్కడికైతే మేము అందరం రెడీ అయితే వెళ్ళిపోతున్నాము. ముందు రోజు ఎవరు ఎక్కువ రిలేషన్స్ రాలేదండి, మేము మాత్రమే వెళ్ళాము. ఇక్కడ చూడండి, తమ్ముడు అండ్ వదిన, మా పెద్ద వదిన అండ్ మేమే ఉన్నాము. అందరు కూడా మ్యారేజ్కి అక్కడికైతే వచ్చేసారు ఆల్రెడీ. మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. నేనైతే వాళ్ళకి ఆడపడుచుని అవుతాను కాబట్టి నేనైతే వాళ్ళతో కార్లో అయితే వెళ్ళాను, కనీసం ఒక్కరైనా ఉండాలని. యాక్చువల్గా వాళ్ళ దాంట్లో మంగళహారతి పట్టడం అలా ఇలా ఏమి ఉండవు, కానీ వెళ్ళాలి అలా పెళ్లి కూతురికి తోడుగా అన్నట్టుగా నేనైతే వెళ్ళాను. పిల్లలు అస్సలు ఆగడం లేదండి. నాకంటే ముందే మా ఇద్దరు పిల్లలు చూడండి ఎలా కూర్చుంటున్నారు. నాతో పాటు వస్తాను పాపం అల్లరి చేస్తున్నారు. కానీ కార్లో ప్లేస్ అయితే లేకపోవడం వల్ల నేను ఒక పాపనే వెళ్ళాము. బాబు వాళ్ళ డాడీతోనైతే వచ్చాడు. ఇక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడే నేను చెప్పిన ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. ఇలా బయట ఓపెన్ ప్లేస్లో చేసుకోవడం మ్యారేజ్ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే ఇప్పుడు తమ్ముడు అండ్ వదినతోని ఆల్రెడీ మా రిలేషన్స్ కొంతమంది ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు. మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే తమ్ముడిని వదినని ఇక్కడ ఒక 2 చైర్స్ మీద అయితే కూర్చోబెట్టారు, ఎందుకంటే డైరెక్ట్ స్టేజ్ మీదకైతే వెళ్ళొద్దు అని. ఆ తర్వాత స్టేజ్ మీదకి ఫస్ట్ తమ్ముడిని అయితే పిలిచారు. తమ్ముడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేమైతే వదినని తీసుకెళ్తున్నాం. ఇక్కడ అంటే వాళ్ళు పిలుస్తారండి, ఫాదర్స్, మాస్టర్స్, వీళ్ళ దాంట్లో మ్యారేజ్ చేయడానికి డిఫరెంట్ మెంబర్స్ అయితే వస్తారు కదా, వాళ్ళైతే తీసుకురమ్మని చెప్తారు. అప్పుడైతే తీసుకెళ్తున్నాం వదినని. అక్కడైతే ఇక స్టేజ్ మీదకైతే తీసుకువెళ్ళాము. అయిపోయింది. ఇక్కడ పక్కన ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, ఇంకో పక్కన మ్యారేజ్ కూడా అవుతుంది. ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలని మనం చేస్తామండి. అరుణ్, నేను చెప్పే మాటలు నాతో చెప్పు, ఓకే? నీలో పడినటువంటి ఈ స్త్రీని అనగా వాణిని మరి ఈమెను ప్రేమించి మరి అన్ని విషయాల్లో ఈమెను సంరక్షించి కాపాడుటకై నీ భార్యనుగా చేసుకుంటావా? చేసుకుంటా. అందరికి వినిపించిందండి? వెరీ గుడ్. జీవమును కృపావరంలో మీ భార్య మీతోటి వారిని గుర్తిరిగి స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటనని ఎరిగి జ్ఞానం చొప్పున ఈమెతోనే కాపురము చేసేదవా? చేసేదన్నా. వానికి సహాయం చేయి. ఇప్పటి నుండి ఈ రోజు నుండి కొంచెం హెల్ప్ చేయి. విన్నావు కదా? వాణిని పట్టుకోకలే. వాణి ఫేస్ దగ్గరకే, మొహం దగ్గర, నోటి దగ్గర మైక్ పెట్టు, ఓకే? వాణి నేను అడిగిన తర్వాత నా ప్రశ్నకు జవాబు చెప్పాలి. దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున ఈ పురుషుని అనగా మరి అరుణ్ను, ఓకే, మీ భర్తనుగా చేసుకొని ఇతరుని ప్రేమించి మరి వ్యాధి ఎందు, ఆరోగ్యం ఎందు, అన్ని విషయాల్లో మరి ఇతనికి తోడుగా ఉండి మరి ఇతనికి భారీగా ఉంటావా? దేవుని వాక్యము దూషింపబడకుండా ఉన్నట్లు మరి సంఘం. ఇంతకుముందైతే చూశారు కదా మీరు. ఫస్ట్ అయితే వాళ్ళు ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా అన్నట్టుగా ప్రశ్నలు అయితే అడిగారు. వాటికి మనం మనస్ఫూర్తిగా సమాధానం చెప్పిన తర్వాత ఆ తర్వాత తమ్ముడు వాళ్ళ అమ్మ నాన్నని, వదిన వాళ్ళ అమ్మ నాన్నని స్టేజ్ మీదకి పిలిచి ఇలా ఫస్ట్ ప్రామిస్ అయితే చేపిస్తున్నారు. వాళ్ళ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉందండి, కానీ చాలా బాగుంది నిజంగా. మన దాంట్లో కూడా ప్రామిసెస్ ఉంటాయి, వాళ్ళ దాంట్లో కూడా ప్రామిసెస్ ఉంటాయి. చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనంట. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. మరి అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుదాం. రాజుప్రియ, మరి మేము దూరంలో పడి ఉన్నటువంటి వాణిను ఈ కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. మరి ఎవరి తల్లిదండ్రులు? అరుణ్ అను నిన్ను, వాణి అను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు
కొరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అన్ని విషయాలలో నేను నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై మేలుకైనను కీడుకైనను లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నిన్ను చేసుకొనుచున్నానని సంఘం ఎదుట దేవుని ఎదుట సేవకుల ఎదుట అందరి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఈ పుస్తకం దేనిది చెప్పు? ఏ వస్తువు అది? ఈ పుస్తకం దేంతో చేయబడింది? చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా జరుగుతుందో మ్యారేజ్ అయితే. నిజంగా మన తల్లిదండ్రులని మనల్ని వాళ్ళు అలా క్వశ్చన్ చేయడం అయితే నాకు చాలా నచ్చింది. మనం మనస్ఫూర్తిగా మనం సమాధానం చెప్పి అక్కడ మ్యారేజ్ అయితే చేసుకోవాలని ఒక మంచి పద్ధతి అయితే ఉంది ఈ క్రిస్టియన్ మ్యారేజ్లో. మా తమ్ముడు అయితే ఇక్కడ తాళి కట్టేస్తున్నాడు. మ్యారేజ్ అయితే అయిపోతుంది. ఆనంద్ గారు, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల దేవ, జాలిగల దేవ, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు దినము తండ్రి నీ బిడ్డల్ని మీరు ప్రేమించి దేవా ఇద్దరు మ్యారేజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మేము పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగుదామని స్టేజ్ పైకి అయితే వచ్చేసాము. రిసెప్షన్ కూడా ఆ రోజే కాబట్టి వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఇంటికి వెళ్తామని బాగా తొందర అయితే పడుతున్నారు. కానీ మేము ఒక ఫోటో దిగుదామని స్టేజ్ పైకి అయితే వచ్చేసాము. ఆ తర్వాత మేమందరం లంచ్ కూడా చేసేసాము. తర్వాత చాలామంది రిలేషన్ కూడా వచ్చారండి. ఆ తర్వాత వీడియో క్లిప్స్ అయితే ఎక్కువ తీయలేదు. ఇదైతే ఇక మొత్తం టోటల్ స్టేజ్ మీద ప్రోగ్రామ్ కూడా అయిపోయినాక మొత్తం ఇంటికి అయితే వచ్చేసాము. ఇక అక్కడ ఎక్కువ వీడియో అయితే తీయలేదు. మా అన్న కొడుకు అండి, చూడండి ఎంత బాగున్నాడో, చాలా ముద్దుగా ఉన్నాడు, ఎంత బాగా నవ్వుతున్నాడో బాబు. అయితే వదినని తమ్ముడిని ఇంట్లోకి అయితే తీసుకొస్తున్నాము. ఇక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, క్రిస్టియన్ మ్యారేజ్లో డీజే కూడా అలవెన్స్ ఉండదని. డీజే అలాంటివి ఏం లేదు, డైరెక్ట్ అక్కడ మ్యారేజ్ కంప్లీట్ అయ్యాక ఇంటికి అయితే తీసుకురావడమే. ఇక్కడ ఇంటికి అయితే తీసుకొచ్చేసాము పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మా తమ్ముడు అని మా వదిన డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ పెళ్ళి డ్రెస్సెస్ అండ్ ఈ రిసెప్షన్ డ్రెస్సెస్ రెండు కూడా చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరే వెళ్ళి తెచ్చుకున్నారట. అసలు వాళ్ళ సెలెక్షన్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే ఇప్పుడే మ్యారేజ్ కదండి, మ్యారేజ్ కంటే ముందు మనకు శారీస్ కానీ అవి కానీ ఏం సెలెక్షన్ వస్తుంది అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం చాలా మంచిగా తీసుకున్నారు. చాలా బాగున్నాయి డ్రెస్సెస్, నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడైతే నేను ఆడపడుచు కట్నం అని అదే ఇదని అడుగుతున్నాను, కొంచెం ఆట పట్టిస్తున్నాను. మన కట్నం ఎందుకండి, మనకు వాళ్ళు ఎంత సంతోషంగా మ్యారేజ్ చేసుకున్నారో అంత హ్యాపీగా ఉంటే మనకు అంతే చాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మా తమ్ముని వదినని తప్పకుండా అందరూ మనస్ఫూర్తిగా దీవించండి. నేను కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారో అంతే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.